జాతీయ రహదారి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేదే ఈ అవేర్నెస్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులు, పోలీసులు, పత్రికా సోదరులు, కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది, ప్రయాణికులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి ఇలా బయటకు వచ్చి ప్రయాణం చేస్తూ ఉంటే నిర్లక్ష్యంగా ఒక జాగ్రత్త తీసుకోకుండా ప్రయాణం చేయడం వల్ల ఇలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఒక కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతూ ఉంది. అది ఆ కుటుంబానికి భారం అవుతుంది, ఆ గ్రామానికి భారం అవుతుంది, ప్రభుత్వాలకు కూడా భారం అవుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రయాణం చేసేటప్పుడు ఒక హెల్మెట్ ధరించడం, ముందుగా బైక్ మీద పోయేటోళ్ళు హెల్మెట్ ధరించుకొని పోవాలి. తాగి నడపొద్దు, స్పీడ్ పోవద్దు. 4 వీలర్స్ అయితే బెల్ట్ ధరించాలి. డ్రైవర్ డ్రింకింగ్ చేయొద్దు. ఇవన్నీ కూడా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రయాణం సుఖంగా పోయి ప్రయాణం చేసి మన గమ్య దశకు చేరుకుంటే అది ఫలితం ఉంటుంది. కాబట్టి మధ్యలోనే అకస్మాత్తుగా ఏదైనా యాక్సిడెంట్ వల్ల చనిపోతే అది కుటుంబాలకు భారం, ఈ ప్రభుత్వాలకు భారం. కాబట్టి అటువంటివి జరగకుండానే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే చాలా బాగుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓవరాల్గా 75% యాక్సిడెంట్లలో చనిపోవడం అవుతుందని చెప్పేసి, ముఖ్యంగా బైక్ రైడర్స్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టకపోవడం ఒకటి. తర్వాత పెడెస్ట్రియన్ ఎవరైతే మనం రోడ్ దాటుతుంటామో ఆ రోడ్ దాటే క్రమంలో ఏమైందంటే మనం ఏమనుకుంటామంటే ఇట్లా పెడతాం, లేదంటే సడన్గా ఆయన చూస్తున్నాడు కదా, ఆ కార్ ఆగుతుంది కదా అని మనం అనుకుంటాం. కానీ అవన్నీ ఇంజన్తో కూడుకున్న పని కాబట్టి అవి 80-90 స్పీడ్లో ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఎవ్రీ రోడ్ డిజైన్ చేసి ఉంది, సమ్ స్పీడ్ లిమిట్ ఉంది. అక్కడ మన భారతదేశంలో యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారంగా 4 రోడ్లుగా డివైడ్ చేయడం జరిగింది. మనం ORR చూస్తూ ఉన్నాము. తర్వాత వచ్చేసి 120 మన